Good morning, dear students. Today, third semester topic is the carbonyl compounds. Third semester లో ఉండేటువంటి టాపిక్స్ ని అరేంజ్ చేసుకొని మనం కొంత ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద డి బ్లాక్ ఎలిమెంట్స్. డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి ఏవే ఉన్నాయి, వాటి నుంచి ఏ కాంపౌండ్స్ ఫార్మేషన్ జరుగుతున్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. జనరల్ ప్రాపర్టీస్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్, అదేవిధంగా స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ఇది స్పెషల్ టాపిక్ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ గురించి మనం తెలుసుకోవాలంటే కంపల్సరీ డి బ్లాక్ ఎలిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. అయితే ఈరోజు మనం చెప్పుకోబోయే మెటల్ కార్బనైల్స్లో ఉండేటువంటి కంటెంట్స్ అనేది చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంట్రడక్షన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. మెటల్ కార్బనైల్స్ అనేవి ఏ విధంగా ఫార్మేషన్ అవుతున్నాయి అనే దాని గురించి, అదేవిధంగా జనరల్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అదేవిధంగా నెక్స్ట్ క్లాసిఫికేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మెటల్ కార్బనైల్స్ అనేది దేని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ చేస్తారు, దాని యొక్క వర్గీకరణ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ వన్ అనేది ప్రిపరేషన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏ విధంగా మెటల్ కార్బనైల్స్లో మనం తీసుకునేటువంటి ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని అవి ఏ విధంగా ప్రిపేర్ చేస్తారనే దాన్ని ఆధారంగా చేసుకొని నెక్స్ట్ ప్రిపరేషన్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అనేది దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ది కంటెంట్ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ యొక్క రసాయన ధర్మాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది కొన్ని రియాక్షన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ ఫైనల్ స్ట్రక్చర్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ యొక్క స్ట్రక్చర్స్ చూసినట్లయితే ఆ నిర్మాణం అనేది ఏ విధంగా ఏ మెథడ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. లిబిటీ మెథడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాము, మాలిక్యులర్ ఆర్బిటల్ థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎలక్ట్రాన్ వివర్తన పద్ధతి ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనే దాన్ని బేస్ చేసుకొని స్ట్రక్చర్ అనేది చెప్పడం జరుగుతుంది. దిస్ ఈస్ ద సింప్లీ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్. దిస్ ఈస్ ఇంక్లూడింగ్ ఇన్ ద కంటెంట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ అనేది ఇంట్రడక్షన్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ డి బ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకునేటప్పుడు వన్ వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్ అనేది కూడా మనం చెప్పడం జరిగింది. దట్ వర్డ్ ఈస్ ద ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తెలుగులో మనం పరివర్తన మూలకాలు అని చెప్పుకోవడం జరుగుతుంది. ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే డి బ్లాక్ మూలకాలు అనేవి ఫుల్ఫిల్గా కంప్లీట్గా నిండి ఉండకుండా ఉండేటువంటి ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేది చెప్పుకోవడం జరుగుతుంది. ఇన్కంప్లీట్ electrons in d black element, that type of elements is explained to the transition elements, that is simply called as the transition metals అని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫస్ట్ డెఫినేషన్ చూడండి. ఇంట్రడక్షన్ అనేది మనం డి బ్లాక్ ఎలిమెంట్స్ లో వాటి యొక్క జనరల్ ప్రాపర్టీస్ చెప్పుకునేటప్పుడు అందులో మనం పాయింట్స్ అనేది మెటల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఈ రోజు అనేది ఫస్ట్ మెటల్ కార్బనైల్స్ అనేవి దాని యొక్క నిర్వచనం చూసుకున్నట్లయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి కార్బనైల్ సమూహంతో సంయోజనీయ బంధం ద్వారా ఏర్పడేటువంటి నిర్మాణాలని మెటల్ కార్బనైల్స్ అంటారు. ఇక్కడ చూడండి, మనకి తెలియని పాయింట్ ఏంటంటే ఇక్కడ కార్బనైల్ కాంపౌండ్స్. కార్బనైల్ కాంపౌండ్స్ అంటే ఆల్రెడీ మనకి కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి సి డబుల్ బాండ్ ఓ సమూహం కలిగి ఉండేటువంటి సమ్మేళనాలను కార్బనైల్ కాంపౌండ్స్ అంటారు. అదేవిధంగా ఇక్కడ కోవలెంట్ బాండ్ సంయోజనీయ బంధం అనేది బంధించబడి ఉంటుంది. దేనికి మధ్య ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కి కార్బనైల్ కాంపౌండ్స్ కి మధ్య బాండింగ్ రిలేషన్ with between covalent bond, so that type of elements is called as the metal carbonyls. నిర్వచనం చూసుకున్నట్లయితే ఆ విధంగా మెటల్ కార్బనైల్స్ అనేవి డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే మెటల్ కార్బనైల్స్ డిఫైన్ చేసినప్పుడు అందులో మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ డిస్కస్ అబౌట్ ద డయామాగ్నెటిక్ ప్రాపర్టీ, పారామాగ్నెటిక్ ప్రాపర్టీ ఇన్ డి బ్లాక్ ఎలిమెంట్స్. ఇక్కడ చూడండి, డయామాగ్నెటిక్స్ అని రాయడం జరిగింది. డయామాగ్నెటిక్స్ అంటే ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం, ఉండేటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ని బేస్ చేసుకొని ఎలక్ట్రాన్స్ అనేవి అట్రాక్ట్ టు ద న్యూక్లియస్, కేంద్రకం నుంచి ఏ విధంగా అట్రాక్ట్ చేసుకుంటాయి దాన్ని ఆధారంగా చేసుకొని దిస్ ఈస్ ద ఎక్స్ప్లెయిన్ టు ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్. ఆ విధంగా మనం మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ని బేస్ చేసుకొని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ క్లాస్ లో జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ లో చెప్పుకోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి కార్బనైల్ కాంపౌండ్స్ తో కోవలెంట్ బాండ్ తో బంధించబడి ఉండి ఏర్పడేటువంటి కొత్త సమ్మేళనాలు అంటే న్యూ కాంపౌండ్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి. అటువంటి కాంపౌండ్స్ మనం మెటల్ కార్బనైల్స్ అనేవి చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మెటల్ కార్బనైల్స్. టు గివ్ ఇన్ విత్ ఎగ్జాంపుల్స్ NaCl
CO4. This is called as the nickel tetracarbonyl. This is called as the nickel tetracarbonyl. Tetra means carbonyl compounds having a 4 compounds, so totally called as the nickel tetracarbonyl compounds. Nickel means this is the one of the D block element. This is attached to the carbonyl compound. Totally this is bond related with the covalent bond. This compound is one of the example given to the metal carbonyls. So this is the one of the example best given to the nickel tetracarbonyl in metal carbonyls. Next one, iron pentacarbonyls. Iron pentacarbonyl, FeCO5. This is the iron pentacarbonyl. Penta means 5 carbonyl compounds ఉన్నాయి కాబట్టి మనం ఐరన్ పెంటాకార్బనైల్ గా చెప్పుకోవడం జరుగుతుంది. దిస్ ఈస్ ద రేనియం డెకా కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి ఇవి మెటల్ కార్బనైల్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ గురించి చూసినట్లయితే అసలు ఇది ఏ విధంగా క్లాసిఫికేషన్ చేస్తాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉండేటువంటి మెటల్స్ ని బేస్ చేసుకొని మెటల్స్ అన్ని కూడా మనం ఏం తీసుకోవడం జరుగుతుంది, డి బ్లాక్ ఎలిమెంట్స్ లో ఉండేటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ అనేవి మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉండేటువంటి మెటల్స్ యొక్క నెంబర్ ని ఆధారంగా చేసుకొని దిస్ ఇస్ ద మేజర్ క్లాసిఫికేషన్ ఇంటూ 3 types. There are 3 types. Is the one of the monomeric metal carbonyls, second one of the dimeric metal carbonyls, third one of the polymeric metal carbonyls. ఈ విధంగా మేజర్ గా 3 క్లాసిఫికేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇందులో హోమోమెరిక్ మెటల్ carbonyls is further classified into polymeric metal carbonyls. ఇక్కడ చూడండి మనకి ఇచ్చినటువంటి క్లాసిఫికేషన్ carbonyls చూసినట్లయితే ఇందులో మనకి మోనోమెరిక్ పాలిమెరిక్ అనేది మేజర్ గా తీసుకోవడం జరిగింది. దిస్ పాలిమెరిక్ మెటల్ carbonyls is further classified into 2 types. One of the homo metal carbonyls, second one of the hetero metal carbonyls. ఈ విధంగా మనం మేజర్ గా క్లాసిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సిన పాయింట్, రిమెంబర్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే దిస్ ఈజ్ ద ఇంక్లూడింగ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ బేస్డ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ there are 3 classifications. నెక్స్ట్ వన్ ఆఫ్ ది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్లయితే మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే ఫస్ట్ క్లాసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్ ఫస్ట్ వన్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే మనం తీసుకునేటువంటి మెటల్ కాంపౌండ్ అనేది ఒకే ఒకటి ఉన్నట్లయితే అటువంటి కార్బనైల్స్ నే మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్ అనే చెప్పుకోవడం జరుగుతుంది. చూడండి ఒకే ఒక లోహ పరమాణువును కలిగి ఉండేటువంటి లోహ కార్బనైల్స్ ను మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్ అంటారు. దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ గివెన్ టు ద నికెల్ టెట్రాకార్బనైల్, ఐరన్ పెంటాకార్బనైల్. చూడండి రెండిట్లో చూసినట్లయితే మనం తీసుకునేటువంటి డి బ్లాక్ ఎలిమెంట్స్ ఆర్ మెటల్ కాంపౌండ్స్ అనేవి ఒక్కొక్కటి తీసుకోవడం జరిగింది. దిస్ ఈస్ ద నికెల్, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కాంపౌండ్, వన్ ఆటమ్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది అనదర్ ఆటమ్. సో దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ గివెన్ టు ద మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్. సో ఈ విధంగా మనం డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డైమెరిక్ మెటల్ కార్బనైల్స్. సెకండ్ వన్ అనేది డైమెరిక్ మెటల్ కార్బనైల్స్. సెకండ్ వన్ డైమెరిక్ మెటల్ కార్బనైల్స్. డైమెరిక్ మెటల్ కార్బనైల్స్ అంటే మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్ చెప్పుకున్నట్లే మనకి ఇక్కడ ఉండేటువంటి మెటల్స్ అనేవి 2 మెటల్స్ కలిగి ఉండే లోహ కార్బనైల్స్ నే మనం డైమెరిక్ మెటల్ కార్బనైల్స్ అంటారు. ఈ విధంగా మనం డెఫినేషన్స్ అనేది రాసుకోవడం జరుగుతుంది. అయితే డైమెరిక్ మెటల్ కార్బనైల్ కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పుకుంటామంటే Re2CO10 అంటే 10 కార్బనైల్ సమూహాలు అనేవి 2 Re2 మెటల్స్ తో బంధించబడి ఉండేటువంటి ఈ కాంపౌండ్ అనేది మనం డైమెరిక్ మెటల్ కార్బనైల్స్ కి ఎగ్జాంపుల్ గా
కార్బనైల్స్. మెటల్ కార్బనైల్స్ యొక్క ప్రిపరేషన్స్ చూసినట్లయితే ఈ ప్రిపరేషన్స్ అనేవి మనకి సిలబస్ ప్రకారంగా 2 ప్రిపరేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ 2 ప్రిపరేషన్స్ ఏంటంటే డైరెక్ట్గా మనం కార్బనైల్ కాంపౌండ్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, నికెల్ టెట్రా కార్బనైల్స్ అనేది ప్రిపేర్ చేయాలి. నికెల్ టెట్రా కార్బనైల్ యొక్క కాంపౌండ్ స్ట్రక్చర్ చూసినట్లయితే NiCO4. దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద నికెల్ టెట్రా కార్బనైల్. సో దిస్ ప్రిపరేషన్ చూస్తే ఫస్ట్ ప్రిపరేషన్లో చూసినట్లయితే డైరెక్ట్ మెథడ్లో మనం రూమ్ టెంపరేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రెషర్ అనేది 1 atmosphere ప్రెషర్ అనేది యూస్ చేస్తాం. అలా యూస్ చేసినప్పుడు నికెల్ ఆటమ్ తీసుకొని లేదా నికెల్ మెటల్ తీసుకొని దిస్ ఈస్ ద రియాక్టెడ్ విత్ కార్బనైల్ కాంపౌండ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ రూమ్ టెంపరేచర్ ఎట్ 1 atmosphere pressure totally to will getting compound is the nickel tetracarbonyl. Nickel tetracarbonyl అనేది ఫస్ట్ ప్రిపరేషన్ లో ఈ విధంగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ప్రిపరేషన్ గివెన్ టు ద మెటల్ కార్బనైల్స్. నెక్స్ట్ సెకండ్ వన్ అదేనా, ఇది కాదు ఇందాక ప్రిపరేషన్స్. సెకండ్ ఈ సెకండ్ మెథడ్లో చూసినట్లయితే మనం ఇక్కడ ఒకసారి రియాక్షన్ ఐడెంటిఫై చేయండి. నికెల్ టెట్రాకార్బనైల్ అనేది ఫామ్ అయింది. ఏ విధంగా ఫామ్ అయింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నికెల్ సైనైడ్ సొల్యూషన్ తీసుకొని దిస్ ఈస్ ద పాసెస్ త్రూ ద కార్బన్ మోనాక్సైడ్ అండ్ కార్బనైల్ కాంపౌండ్స్. అంటే కార్బన్ మోనాక్సైడ్ పైన మనం నికెల్ సైనైడ్ సొల్యూషన్ పాస్ చేస్తున్నట్లయితే ఫైనల్ గా మనకి నికెల్ టెట్రాకార్బనైల్ ఫామ్ అవుతుంది అండ్ లాస్ ఆఫ్ సైనైడ్ గ్యాస్ అనేది రిలీజ్ అయిపోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ యాజ్ ఈక్వేషన్. దిస్ రైట్ డౌన్ ఆన్ దిస్ వన్ నికెల్ సైనైడ్ సొల్యూషన్ ఈ విధంగా తీసుకోవడం జరుగుతుంది. దిస్ ఇస్ ద పాసెస్ త్రూ ద కార్బనైల్ కాంపౌండ్ టు విల్ గెటింగ్ కాంపౌండ్ ఇస్ ద మెజర్ కాంపౌండ్ ఇస్ నికెల్ టెట్రాకార్బనైల్. ఫైనల్లీ లాస్ ఆఫ్ cyanide gas. So this is the second preparation of the metal carbonyls. ఈ విధంగా ఈ 2 ప్రిపరేషన్స్ ని యూస్ చేసుకొని మనం నికెల్ టెట్రాకార్బనైల్స్ అనేది సింపుల్ గా ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సింపుల్ రియాక్షన్స్ అన్ని ఓన్లీ ఫస్ట్ వన్ ఆఫ్ ద డైరెక్ట్ మెథడ్ లో ఏ విధంగా చేసుకుంటే నికెల్ తీసుకొని కార్బనైల్ కాంపౌండ్స్ రియాక్షన్ జరిపిస్తే ఇక్కడ మనం యూస్ చేసేటువంటి టెంపరేచర్ అనేది 1 atmosphere ప్రెషర్ అండ్ రూమ్ టెంపరేచర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి నికెల్ టెట్రాకార్బనైల్స్ అనేది ఫామ్ అవుతున్నాయి. ఇది అనేది నికెల్ టెట్రాకార్బనైల్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ గివెన్ టు ద మోనోమెరిక్ మెటల్ కార్బనైల్స్. And again write down on the this is the another example given to the iron pentacarbonyl in monomeric metal carbonyls. ఈ విధంగా ఐరన్ పెంటాకార్బనైల్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కానీ ఐరన్ పెంటాకార్బనైల్స్ అనేవి నెక్స్ట్ ఐరన్ పెంటాకార్బనైల్స్ యొక్క ప్రిపరేషన్స్ లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ గివెన్ టు ద నికెల్ టెట్రాకార్బనైల్. దిస్ రియాక్షన్ is the used to these preparations. So second one is the this one. Next structure, chemical properties. So next important of the structure of metal carbonyls. మెటల్ కార్బనైల్స్ లో మనం నికెల్ టెట్రాకార్బనైల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కాబట్టి స్ట్రక్చర్ చూసినట్లయితే స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు అసలు ఇందులో తీసుకునేటువంటి నికెల్ టెట్రాకార్బనైల్ ని ఐడెంటిఫై చేసినట్లయితే దిస్ ఈస్ ద మెటల్ ఆటమ్, దిస్ ఈస్ వన్ ఆఫ్ ది డిబ్లాక్ ఎలిమెంట్ నికెల్, ఇది అటాచ్డ్ టు ద కార్బనైల్ కాంపౌండ్స్. సో ఇందులో రాసిన ఒకసారి ఐడెంటిఫై చేయండి. నికెల్ టెట్రాకార్బనైల్ లో మెటల్ ఆటమ్ ఈజ్ ద నికెల్. నికెల్ అనేది సెంట్రల్ ఆటమ్ లేదా మెటల్ ఆటమ్ గా ఉండడం జరుగుతుంది. దీన్ని కేంద్ర లోహ పరమాణువు అంటారు. ఈ నికెల్ యొక్క అటామిక్ నెంబర్ చూసినట్లయితే అటామిక్ నెంబర్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఈజ్ ద 28. అటామిక్ నెంబర్ ఆఫ్ ద నికెల్ ఆటమ్ ఈజ్ ద 28. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ నికెల్ ఆటమ్ ఈజ్ ద ఆర్గాన్ 4s2 384p0. అన్ని కూడా మీరు లోవర్ క్లాసెస్ నేర్చుకుంటారు. అండ్ డిబ్లాక్ ఎలిమెంట్స్ చెప్పుకునేటప్పుడు వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ స్టేట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద నికెల్ ఆటమ్ చూసినట్లయితే ఆర్గాన్ 4s2 384p0 గా ఉండడం జరుగుతుంది. దాని యొక్క ఎగ్జిక్యూటివ్ స్టేట్ చూసినట్లయితే ఇక్కడ ఉండేటువంటి ఇందులో గ్రౌండ్ స్టేట్ లో ఐడెంటిఫై చేసినట్లయితే దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ 2 single electrons. Excited state is again write down on the this electronic configuration of the nickel atom. argon 3d10 4s0 4p0 గా ఉండడం జరుగుతుంది. 3d10 అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే full electronic configuration. This is the most stable electronic configuration. So this d orbital is taken to the 2 electrons from
ఆఫ్ 3d10. ఇది ఏ విధంగా ఫామ్ అవుతుందంటే S లో ఉండేటువంటి 2 ఎలక్ట్రాన్స్ ని d ఆర్బిటాల్ తీసుకోవడం ద్వారా ఫుల్ఫిల్ అవ్వడం ద్వారా దిస్ ఇస్ ద మోస్ట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద దిస్ స్ట్రక్చర్. సో టోటల్లీ ఫార్మ్ ఆఫ్ 3d10 4s0 4p0. సో వేకెంట్ ఆర్బిటాల్స్ ఇస్ ద 4s is not 0 గా ఉంటుంది, 4p కూడా 0 గా ఉంటుంది. టోటల్లీ ఫార్మేషన్ ఆఫ్ which type of hybridization possible of the this one. This is the possible of sp3 hybridization. sp3 సంకరీకరణంలో పాల్గొంటుంది. ఏ విధంగా అంటే మనకు వచ్చినటువంటి ఎగ్జాస్ట్ స్టేట్ లో ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఐడెంటిఫై చేసినట్లయితే ఆర్గాన్ 3d10 4s0 4p0 గా ఉండేటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ యొక్క ఆర్బి స్ట్రక్చర్ అనేది ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం. దిస్ ఈజ్ హ్యావింగ్ ఏ unpaired empty orbitals is the one empty orbital of s orbital, 3 empty orbitals of p orbitals. There are 2 orbitals is hybridized to formation of sp3 hybridization. So ఇక్కడ చూడండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది ఇదే. నికెల్ యొక్క ఉత్తేజిత స్థాయి ఎలక్ట్రాన్ విన్యాసంలో ఒక ఖాళీ 4s ఆర్బిటాల్ అనేది 3 ఖాళీ 4p ఆర్బిటాల్తో సంకరీకరణంలో పాల్గొని 4 సర్వసమానమైనటువంటి sp3 సంకర ఆర్బిటాల్ని ఏర్పరచడం. sp3 హైబ్రిడైజేషన్ అంటే ఏమని చెప్పుకుంటాం? ఒక s ఆర్బిటాల్ 3 p ఆర్బిటాల్ ఒకదానికొకటి ఓవర్లాపింగ్ జరగడం ద్వారా లేదా అతిపాతం చెందడం ద్వారా సర్వ సమానమైనటువంటి సంకర ఆర్బిటాల్ని ఏర్పరిచినట్లయితే అటువంటి సంకరీకరణాన్ని sp3 సంకరీకరణం అంటారు. అంటే 3 p ఆర్బిటాల్ ఒక s ఆర్బిటాల్ కలిసి 4 sp3 సంకర ఆర్బిటాలను ఏర్పరుస్తుంది. అంటే జనరల్ గా మనం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకునేటప్పుడు sp3 హైబ్రిడైజేషన్ లో నికెల్ టెట్రాకార్బైడ్ పార్టిసిపేషన్ చేస్తుంది అనేది చెప్పుకోవడం జరుగుతుంది. నికెల్ టెట్రాకార్బైడ్ లో ఉండేటువంటి నికెల్ చుట్టూ ఉండేటువంటి 4 కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి కార్బన్ పైన ఉండేటువంటి 4 కార్బనైల్ కాంపౌండ్స్ అనేవి కార్బన్ పైన ఉండేటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి వేకెంట్ ఆర్బిటాల్స్ కు ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా స్ట్రక్చర్స్ అనేవి జనరల్ గా ఈ విధంగా పాసిబుల్ అవుతుందనే చూపిస్తారు. మనం అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది కంప్లీట్ గా ఇచ్చుకుందాం. నికెల్ దగ్గర ఉండేటువంటి 4 కార్బనైల్ కాంపౌండ్స్ అనేది చూసినట్లయితే ఈ కార్బన్ దగ్గర ఈచ్ కార్బన్ atom having a one lone pair of electrons, sp3 hybridized orbitals is formation of 4 sp3 hybridized orbitals. There are 4 sp3 hybridized orbitals. ఇక్కడ మనకి ఈ స్ట్రక్చర్ లో చూస్తున్నట్లయితే 4 sp3 సంకర ఆర్బిటాల్స్ అనేవి ఈ విధంగా ఏర్పడి ఉన్నాయి. ఎప్పుడైతే there are vacant orbitals present in the 4 sp3 hybridized orbitals, structures write down on this one. So this nickel atom is around to the 4 carbonyl compounds. This is the 4 carbonyl compounds. Each carbonyl compound is having a one lone pair of electron in carbon. ఇక్కడ చూసినట్లయితే కార్బన్ పైన ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి. ఇక్కడ ఉండేటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద దిస్ వేకెంట్ 4 sp3 hybridized orbital. సో ఫార్మేషన్ ఆఫ్ కోవలెంట్ బాండ్. ఇక్కడ మనకి సమన్వయ సంయోజనీయ బంధం అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది అంటే కార్బనైల్ సమూహంలో ఉండేటువంటి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి sp3 హైబ్రిడైజ్డ్ ఆర్బిటాల్కి ఇవ్వడం ద్వారా సమన్వయ సంయోజనీయ బంధం అనేది ఏర్పడుతుంది. అటువంటి C డబుల్ బాండ్ O సమూహాలు అనేవి మనకి నికెల్కు 4 ఉండడం వల్ల మనకి ఇక్కడ 4 సమన్వయ సంయోజనీయ బంధాలు కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్స్ అనేది పాసిబుల్ అవుతున్నాయి. ఎందుకు ఇలా పాసిబుల్ అవుతున్నాయి అంటే ఈ స్ట్రక్చర్ sp3 హైబ్రిడైజేషన్ లో ఉండేటప్పుడు చూపించేటువంటి స్ట్రక్చర్ అనేది స్క్వేర్ ప్లానార్ స్ట్రక్చర్ ని ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రక్చర్ జస్ట్ లైక్ యాజ్ ద దిస్ వన్ ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఈ స్ట్రక్చర్ లో చూసినట్లయితే నికెల్ అనేది సెంట్రల్ ఆటమ్ గా ఉంటుంది, మెటల్ గా ఉంటుంది. ఇక్కడ పాసిబుల్ అయినటువంటి 4 బాండ్స్ కూడా చూడండి యారోస్ తో ఇండికేట్ చేయడం జరుగుతుంది. దిస్ యారోస్ ఆర్ ఇండికేట్స్ టు ద ఫార్మేషన్ ఆఫ్ 4 కోఆర్డినేటివ్ కోవలెంట్ బాండ్స్. ఎందుకంటే C డబుల్ బాండ్ O సమూహంలో ఉండేటువంటి వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ టు ద నికెల్ ఇన్ sp3 hybridized orbitals. So formation of this type of structure, generally explanation of them, this is the structure of metal carbonyls, especially nickel tetracarbonate, but this is the right structure.
నికెల్ టెట్రాకార్బన్ యొక్క స్ట్రక్చర్ అనేది మనం VBT థియరీ ప్రకారం MOT థియరీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. VBT అంటే బ్యాలెన్స్ బాండ్ థియరీ ప్రకారం, అదేవిధంగా MOT థియరీ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎలక్ట్రాన్ వివర్తన పద్ధతి ప్రకారం కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. దీని ప్రకారం అంటే ఓల్డ్ మోడల్ న్యూ మోడల్ రెండు మోడల్స్లో కూడా మనం స్ట్రక్చర్ ఆఫ్ నికెల్ టెట్రాకార్బన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ ప్రకారం చూసుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఇయర్లో ఎక్స్ప్లెయిన్ చేసుకునేటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఆక్సిజన్ ఆటం గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా, అదే ఫాలోయింగ్ అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఎలక్ట్రాన్ వివర్తన పద్ధతి ప్రకారం ఏ విధంగా చెప్తామంటే ఆల్రెడీ మనం హైబ్రిడైజేషన్లో చెప్పుకున్నట్లు sp3 హైబ్రిడైజేషన్ ప్రకారం చెప్పినట్లయితే దట్ టైప్ ఆఫ్
బాండ్స్ అనేది చెప్పుకున్నాం కదా. హౌ టు ఫార్మేషన్ ఆఫ్ పై బాండ్స్ సిగ్మా బాండ్స్ అనేది చూసుకుంటే సిగ్మా బాండ్ ఈజ్ ద స్ట్రాంగ్ బాండ్, ఆల్రెడీ మనకి తెలిసిన విషయం. ఈ బాండింగ్ అనేది చూసినట్లయితే ఎలా ఫామ్ అవుతుంది అంటే సిగ్మా బాండ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుంది అంటే ద ఓవర్లాపింగ్ ఆఫ్ ఎంటీ హైబ్రిడైజ్డ్ ఆటమ్స్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ విత్ ద ఫిల్డ్ hybrid copper orbital and carbon atom of carbon monoxide molecule through the lone pair of electrons results in the sigma bond